ఒక భారతీయుడి బతుకంతా కలిపి వాళ్లు వాడే బంగారు కమ్మోటంత చేయకపోవచ్చు. అయినా అదే పొగరు, అదే కొవ్వు. కట్టక చస్తారా, కొనకుండా బతకగలరా అని ఈ దేశ సగటు మనిషిపై అసహ్యం వాళ్లకి. వాళ్లు చూపిన ఉచితాల్లో పడి ఇప్పుడు సామాన్యుడు ఏడవటం అతి మామూలు విషయం. వాళ్ల ఇంట్లో పెళ్లికి వీళ్ల ఏడుపులే సన్నాయి. బాగా ఎడవాలి మరి. ఇంతకీ సంగతి ఏమిటంటే, ప్రపంచ కుబేర్లలో మహాకుబేరుడు, భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి జనాల చావుకొచ్చినట్టు అవుతుంది. ఆయన కాడికి ఎడాపెడా ఖర్చు పెడుతూ కరెన్సీని చిత్తు కాగితాల్లా నలిపి అవతల పారేసి అల్లకల్లోలం చేస్తూ కొడుకు పెళ్లి చేస్తున్నాడు. వారు అదంతా వెనక్కి రాబట్టాలి కదా, అందుకే భారతీయుల మీద చావు దెబ్బ కొట్టాడు అని కోట్ల మంది శాపనార్థాలు పెడుతున్నారు ఆయన గారిని. జియో రీఛార్జ్ ధరలను పెంచేసింది. దీంతో మిగతా నెట్వర్క్లు కూడా ధరలను పెంచేశాయి. ఇప్పుడంటే జీబీల్లో డేటా కొంటున్నారు, కానీ ఒకప్పుడు ఎంబీల్లో డేటా కొనేవారు. రోజుకు ఎంబీల్లో డేటా వాడేవారు. 1 జీబీ డేటాను నెల రోజులు కూడా వాడుకున్నవారు ఉన్నారు. 1 జీబీ డేటా కొనాలంటే 200, 300, 400 చెల్లించాల్సి వచ్చేది. ఈ బాధుడికి చెక్ పెడుతూ జియో ఒక విప్లవం సృష్టించింది. జియో రాకతో ఎయిర్టెల్, ఐడియా వంటి నెట్వర్క్లు దిగొచ్చాయి. అప్పటి వరకు అధిక ధరలతో బాధిన ఈ కంపెనీలు జియో దెబ్బకు తమ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను కూడా తగ్గించాయి. అయితే ఇప్పుడు జియో రీఛార్జ్ ధరలను పెంచేసింది. దీంతో మిగతా నెట్వర్క్లు కూడా ధరలను పెంచేశాయి. ఈ ధరలను దారుణంగా పెంచేశాయని సామాన్యులు బాధపడుతున్నారు. అయితే ఈ పాపం ఎవరిదంటారు అంటే, ఇది మనం చేసుకున్న పాపమే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అవును, ఇది మనం చేసుకున్న పాపమే. ఉచితాలకు అలవాటు పడటం వల్ల వచ్చిన సమస్య. జియో ఫ్రీ సిమ్ ఆఫర్ చేయడంతో జనాలు ఎగబడి మరీ తీసుకున్నారు. ఉచితంగా సిమ్ వస్తుంది, ఉచిత కాల్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఉచితం అనగానే ఎగబడి తీసుకున్నారు. మరి ఊరికనే జనాలకు ఇవ్వడానికి అంబానీ ఏమన్నా చుట్టమా? కాదుగా, ఇది వ్యాపారం. ఆయన స్ట్రాటజీ అయింది. తన సిమ్ కార్డ్ని ప్రమోట్ చేయడం కోసం, జనాల్లోకి తీసుకురావడం కోసం, ఎక్కువ మంది వాడేలా చేయడం కోసం ఉచితం అనే గ్యాలన్ని వేశారు. ఆ గ్యాలంలో అందరూ పడ్డారు. అప్పుడు ముఖేష్ అంబానీ లాస్ అయిన నష్టాన్ని ఇప్పుడు ఈ ధరల పెంపుతో కవర్ చేసుకుంటున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తన స్ట్రాటజీతో ఒక పక్కా కాంపిటీటర్స్ అయిన ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా నెట్వర్క్స్ ని ఢీకొట్టడమే కాక వీటన్నింటినీ దాటుకుంటూ వచ్చి టాప్ లో ఉన్నారు. కొన్ని నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా జియోకి 47 కోట్ల మంది యూజర్స్ ఉంటే, ఎయిర్టెల్కి 26 కోట్ల మంది, వోడాఫోన్ ఐడియాకే 12 కోట్ల మంది, బిఎస్ఎన్ఎల్కి 20 కోట్ల మంది యూజర్లున్నారు. మొత్తానికి జియో ఒక మాస్టర్ ప్లాన్తో ఈ టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది. తెలివిగా యూజర్స్ ని ఆకర్షించింది. తెలివిగా ప్రత్యర్థులను ఎదుర్కొని నిలబడింది. ఇప్పుడు తెలివిగా ధరలను పెంచింది. పోనీ జియోని వదిలేసి తమ నెట్వర్క్లకు షిఫ్ట్ అయ్యేలా మిగతా నెట్వర్క్లు ఏమన్నా అవకాశం ఇచ్చాయా అంటే లేదు. అవి కూడా ధరలు పెంచేశాయి. జియోలో కంటిన్యూ అయినా బాధుడు తప్పదు, వేరే నెట్వర్క్కి షిఫ్ట్ అయినా బాధుడు తప్పదు. ఇది ఒక సామాన్యుడు చేసుకున్న పాపమే అని జనం మాట. కాదంటారా?